నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ పార్టీ తర్వాత మనమే అధికారంలో ఉంటామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడుతూ ఉన్నది మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలోనే జోసెఫ్ కుమార్ ఆ పార్టీకి సంబంధించిన అధికారి అయిన వైసీపీకి సంబంధించి ఈ రోజున ఆయన రాజీనామా చేసింది మనకి వార్తలైతే వచ్చింది. ఇటీవల ఈ మధ్య కాలంలో చూసుకుంటే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఆ పార్టీకి రాజీనామా చేసింది మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అంటే అధికారం మళ్ళీ మందే వస్తుంది అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి తెలుసుకోబోయే ముందు స్టూడియోలో మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడినప్పుడల్లా తర్వాత మనమే అధికారంలోకి వస్తామని చెప్తూ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు జోసెఫ్ కుమార్ గారు ఆ పార్టీకి రాజీనామా చేశారు, వార్తలు వస్తున్నాయి. మొన్న చూసుకుంటే మర్రి రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేసింది మనకు వార్తలు వచ్చాయి. దీని అన్నిటిని చూస్తే ఎలా చూడాలి మేడం? జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఊదర కొడతా ఉంటారు. మరి అదంతా అవాస్తవం అని ఈ రోజున చూస్తుంటే అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం సాక్షిగా జోసెఫ్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా రాజీనామా చేశారు. మరి అతను ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే మరి మీరు ఎందుకు రాజీనామా చేయడానికి గల కారణాలు. అతను ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో నేను సేవలు అందించాను, మరి ఆ సేవల గుర్తింపుగా నాకు ఏదైనా ఒక పదవిని ఇస్తానన్న వ్యక్తి ఇంతవరకు కూడా ఏ మాట మాట్లాడకపోవటం, ఏ పదవిని తనకు కట్టబెట్టకపోవటం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి పెద్దపీట వేయటం అనే దాని గురించి ఈ మధ్యన మనం చూసాం. కూటమి ప్రభుత్వం వాళ్ళకి పెద్దపీట వేసి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చారు. మరి అట్లాంటి దానిలో మందకృష్ణ మాదికి కూడా ఎంతో కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి. మరి ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే మాదిగలకి పెద్ద దిక్కుగా ఉన్న ఇతను ఎవరైతే ఉన్నారో మందకృష్ణ మాదిగ గారు, ఆయన ఇచ్చిన దస్త్రాలను కూడా పక్కన పడేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అతను మమ్మల్ని పట్టించుకోని పరిస్థితి, మమ్మల్ని బయట నిలబెట్టేశాడు, మాకంటూ ఏది కూడా హెల్ప్ చేయని పరిస్థితి, చెప్పుకోవటం కేవలం నా మేనమామలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని పేరుకే కానీ అతను చేసే పనులేవి లేవు, మాకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించలేదు అనేది మెయిన్ అతని ఎలిగేషన్. మరి అతను ఈ రోజున పెద్ద గిఫ్టే ఇచ్చాడు అంబేద్కర్ సాక్షిగా ఆయన జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే విదేశీ విద్య ఉందో అంబేద్కర్ విదేశీ విద్యని దాన్ని కూడా జగన్మోహన్ విదేశీ విద్యగా పేరు మార్చిన వైనం. మరి ఈ రోజున కనీసం పదే పదే చెప్తూ ఉంటాడుగా మరి ఈ రోజున కనీసం నివాళులు కూడా అర్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహానికి. మరి ఏ విధంగా చూసుకోవాలి ఇవన్నీ అంటే మొహం చెల్లలేదు. ఏ మొహం పెట్టుకొని వస్తాడు బయటికి, ఏ మొహం పెట్టుకొని వస్తాడు? మళ్ళీ ఎవరైతే దళిత డాక్టర్ సుధాకర్ ఉన్నాడో పెడ రెక్కలు వెనక్కి విరిచి కట్టి చొక్కా తీసేసి నడి రోడ్డు మీద అతను పడేసి అతను చావుకు కారణ వ్యక్తులు వీళ్ళు. మరి ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అతని డ్రైవరు సుబ్రహ్మణ్యం ఉన్నాడు, అతన్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చారు. మరి వీళ్ళందరినీ కూడా ఏ విధంగా వీళ్ళు ఎస్సీ ఎస్టీలని ఏ విధంగా పెద్దపీట వేశారు, ఏ విధంగా హక్కును చేర్చుకున్నారు, ఏ విధంగా వాళ్ళని మంచి సదుపాయాలు కల్పించి వాళ్ళకి రావాల్సినవన్నీ కూడా సమకూర్చారంటే ఈ రోజున ఏదీ లేదు. వాళ్ళ అధికార ప్రతినిధి ఈ రోజున బయటకు వచ్చి చెప్తుంటే జోసెఫ్ కుమార్ గారు ప్రతి ఒక్కటి కూడా అందరూ కళ్ళు తెరవండి. మీరు ఈ రోజున పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేనే వస్తాను అధికారంలోకి, 3 సార్లు కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు గడిచిపోతాయని ఏదేదో కథలు చెప్తున్నారు. ఇవన్నీ కాదు. అసలు పదే పదే రోజా కూడా ఏం చెప్తుందంటే 40% ఓటింగ్ వచ్చింది మాకు, మరి ప్రజలు వేయబట్టే కదని. ఆ ప్రజలు ఎలా వేశారు వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడు నా సైనికులని, వాలంటీర్ని. ఆ సైనికులందరూ ఏం చేశారు? పల్లెటూరులో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, ఆధార్ కార్డుతో సహా. మీకు వచ్చే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు తెలుసు. మీరు ఓటు కనుక జగన్మోహన్ రెడ్డికి అయిపోతే 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా వేసి తీరాలి, వేయకపోతే నెక్స్ట్ మీరే టార్గెట్ అవుతారు, మీకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోతాయి అని వాళ్ళని పదే పదే ఇబ్బంది గురిచేసి భయభ్రాంతులకి గురిచేసి వాళ్ళ చేత ఓట్లు వేయించారు. మరి ఆ ఓట్లతోనే ఇతను 40% వచ్చాడు. ఈ రోజున ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా మనం చూసామన్నా వక్ఫ్ భూములకు సంబంధించి ఆ భూముల్లోనే ఇతను ఏదైతే సాక్షి ఛానల్ సంబంధించి బిల్డింగ్ కట్టుకున్నాడని ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున ఎవ్వరూ కూడా ఇంకా వినే పరిస్థితి లేదు. ఎవరూ కూడా ఇంకా ఈయన కల్లబుల్లి కబుర్లు కాకమ్మ కథలు ఇంకా వినరు, పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అతను సూట్ కేసుల కంపెనీ ఉంది కదా, సూట్ కేసు సర్దుకోవటమే.
అదే తెలుస్తుంది మనకి ఈరోజు. రోజున అంబేద్కర్ జయంతి రోజున రోజా వెళ్ళి పూలమాల వినేసి అంబేద్కర్ విగ్రహం దగ్గర మాట్లాడటం జరిగింది. అంటే ఇచ్చిన పథకాలు ఏది ఒక్కటి కూడా అమలు చేయట్లేదు, అది ఇదని దుష్ప్రచారం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద. ఈ మాటలన్నీ ఎలా నిజంగా ఆవిడ మాట్లాడిన మాటలకి మందకృష్ణ మా దగ్గర అయితే కరెక్ట్ సమాధానం చెప్తారు. ఎందుకంటే ఆయన ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయన మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నిజంగా ఆయన చెప్పాలి సమాధానం, ఖచ్చితంగా చెప్తాడు కూడా. ఎందుకంటే అతను ముందుకు వచ్చి మొన్న పదే పదే కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఆయన అభినందనలు తెలియజేయటం, అలాగే కృతజ్ఞతగా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని నిజంగా మాకు అండదండగా నిలబడింది, మాకంటూ ఒక వర్గీకరణ ఇచ్చింది, మాకంటూ కార్పొరేషన్ సంబంధించి ఇంత డబ్బు అనేది వాళ్ళకి ఇచ్చారు. కార్పొరేషన్లో కొన్ని ఒక 18,000 కోట్లు 12,000 కోట్లు వచ్చాయి. మరి అవన్నీ కూడా మరి ఈ రోజున వాళ్ళకి లోన్లు కానీ ఏదైతే కుటీర పరిశ్రమలు కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ రోజున విదేశీ విద్య కూడా ఉంది వాళ్ళకి, ఇవన్నీ తీరుస్తారు త్వరలోనే. మరి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారని ఆవిడ చెప్పాలి ఒకప్పుడు. ఇప్పుడు క్వశ్చన్ చేస్తుంది కదా, ఈ క్వశ్చన్ చేసే ముందు వాళ్ళు ఏం చేశారు చెప్తే ఈ రోజున ఆవిడకి సమాధానం జోసెఫ్ కుమార్ గారు ఆయన ఎందుకు రాజీనామా చేశారో సమాధానం చెప్పమనండి రోజా గారిని. ఈరోజు చెప్తుంది కదా, ఇలా ఉంటాయి వీళ్ళ మాటలు, ఏం తొందర లేదు, ఆడదాం ఆంధ్ర పేరుతో ఆమె చేసినవి అన్నీ కూడా బయటకు వస్తాయి, ఆవిడ ఇంకా ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడటం తప్పించి వాళ్ళు మాట్లాడటానికి సమాధానం చెప్పడానికి ఒక ఇది ఉండిద్ది. ఆడదాం ఆంధ్ర స్కామ్ అవకతవకలు ఏవి జరగలేదు అని మాట్లాడుతుంది. దీన్ని ఎలా చూడాలి? విచారణ చేస్తున్నారు, సిట్ వేశారు. మరి త్వరలోనే దాని గురించి విచారణ పూర్తి కాగానే ఎవరెవరు ఎంత తీసుకున్నారు అనేది కూడా బయటకు వస్తుంది. కొంచెం వెయిట్ చేయాలంతే. ఖచ్చితంగా స్కామ్ జరిగిందనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ చెప్తున్నమాట. ఇప్పుడు మొన్నట ఆవిడ ఏం చేశారమ్మా, విడుదల రజని మరి నేను తీసుకోలేదని అంది. మరి ఎవరైతే పల్లె జాషువా గారు ఉన్నారో నిజమేనో మేము తీసుకున్నామని చెప్పేశారు. మరి సిట్ వేశారు, ఏసీబీ వాళ్ళే రంగంలో దిగి ఈ రోజున ఈ ఏదైతే మద్యానికి సంబంధించిన కుంభకోణం, మరి అది ఏ కోణంలో చెయ్యాలో కూడా వాళ్ళకి తెలియట్లా. అంత మధ్య కుంభకోణం అంత భారీ స్థాయిలో వీళ్ళు చేశారు. మరి ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోతే వీళ్ళంతా బెయిల్కి ఎందుకు అప్లై చేస్తున్నారు? మీరు తప్పు చేయకపోతే మరి బెయిల్కి అప్లై చేయకుండా ముందస్తు బెయిల్కి విచారణకు రమ్మంటున్నారు కదా, వచ్చి సహాయపడండి పోలీసులకి. మీరు నిజాయితీగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, మీరు ఏ స్కామ్లు చేయలేదు, మీరంతా కరెక్ట్గానే పరిపాలన చేశారంటే వచ్చి పోలీసుల ముందు మీరు విచారణకు హాజరవ్వాలి. హాజరైతే కరెక్ట్గా మనకు తెలుస్తుంది మీరు నిజంగా ఏ తప్పు చేయలేదని నిరూపించుకోండి. అదే కోరుకుంటున్నారు ప్రజలందరూ. ఈ రోజున క్వశ్చన్ ఒకటే చేస్తున్నారు, మీరు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళుతున్నారు? మేము ఓట్లు వేసిన వాళ్ళం అంతా పిచ్చోళ్ళం, మరి 11 స్థానాలు కల్పించాం కదా, మమ్మల్ని మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకున్నారు కదా, మరి ఆ 11 స్థానాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ రోజున ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు, అసెంబ్లీకే వెళ్ళట్లేదు. మరి వీళ్ళు మాట్లాడతారు రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గారి గురించి, ఇవన్నీ చెప్పుకుంటా పోతే వీళ్ళ గురించి ఈ రోజున నిలువెత్తు సాక్ష్యం. వీళ్ళు ఏ విధంగా ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి వీళ్ళు ఏ విధమైన హెల్ప్ చేయలేదు, సహాయ సహకారాలు ఏది అందించలేదు, వాళ్ళకి పెద్దపీట వేయలేదు అనేది జోసెఫ్ కుమార్ ఏదైతే ఉన్నారో ఆయన రాజీనామాతోనే తెలిసిపోతుంది మనకి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవి ఇవ్వలేదు, చూసి 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 మాకు విసుగుబుట్టి మేము రాజీనామా చేసి బయటకు వస్తున్నామని వీళ్ళ మాటలు. కానీ మళ్ళీ అధికారం మేమే వస్తామని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చూసుకున్నాం, మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి వై నాట్ 175 అంటూ బాగా ఊదరగొట్టారు. మరి ఏం జరిగింది? వాళ్ళు జనాలను కేవలం ఒక విధమైన ప్రలోభానికి గురి చేయటం, అదేవిధంగా మౌల్డింగ్, ఏ విధంగా వీళ్ళని మౌల్డ్ చేయాలి, వీళ్ళు ఏ విధంగా ఆలోచన విధానం అనేది వాళ్ళ వైపు తిప్పుకోవటం కోసం పదే పదే నేను వస్తాను, నేనేదో అద్భుతాలు సృష్టిస్తాను, ఇంకా లేనిదేదో చేస్తాను అనే విధంగా వాళ్ళని ఒక భ్రమలోకి తీసుకెళ్తున్నాడు తప్పించి అతను చేసేది లేదు. అసలు అతని ఆత్మైన విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసి ఇంకా అందరూ అలానే వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఈ విధంగా చూసుకోవాలంటే అసలు అతనితో జైలు మెట్టుగా ఉన్న విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాక అసలు ఇతనికి సొంత కన్న తల్లే ఓటేయలేదు కదా, సొంత చెల్లి ఓటేయలేదు కదా, ఆవిడ కూడా పోటీ చేసింది కదా కాంగ్రెస్ నుంచి. మరి ఈ విధంగా చూసుకుంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు పదే కళ్ళు మూసుకుంటే ఇట్లే గడిచిపోయిద్దంటే కేవలం కబుర్లు చెప్పడానికి తప్పించి ఏ రోజైనా ఒక రైతుకి 1 రూపాయి సహాయం చేశాడా? ఎవరికైనా సరే, ఎవరికైనా ఒక ఆరోగ్యం ఎవరికైనా బాగాలేదంటే వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేశాడా? ఎక్కడైనా సరే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక ట్రస్ట్ ఉందా? ఏదీ లేదు. వీళ్ళు చెప్తారన్నీ కాకమ్మ కబుర్లు, కల్లుబుల్లి మాటలు. ఇవన్నీ వింటంటే ఎలా ఉండిద్దంటే జనాలకు కూడా విని వేసాగిపోయి వీళ్ళంతా కూడా ఈ రోజున వాళ్ళ అధికార ప్రతినిధులే బయటకు వచ్చేసి మేము కూడా మాకేదో పదవి కట్టబెడతారు, మమ్మల్ని ఏదో వెలగబెడతారని చెప్పి చూసాము. ఈ రోజున ఏదీ లేదు, మేము కూడా ఖాళీ చేతులతోనే ఉన్నాము, కాబట్టి ఇంకా నమ్మటం మా వల్ల కాదు, మేము మీకు భజన చెయ్యలేము, మమ్మల్ని
ఒక స్థాయిలో అయినా ఎక్కడో చోట గౌరవం, ఒక మనిషికి ఒక గౌరవం అనేది ఉండిద్ది. ఆ గౌరవాన్ని ఇవ్వకపోతే ప్రతి ఒక్కరికి మనసు బాధపడింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా అదే చెప్పాడు, నేను చాలా దిగజారిపోయాను, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కేవలం ఆ పార్టీలో ఉన్నాను, తర్వాత ఆయనకు కూడా అతనికి మనసులో నాకు స్నానం లేదని చెప్పి ఆయన అన్న తర్వాత ఇంకా ఆ పార్టీలో ఉండటం అనవసరం అని చెప్పేసి నేను ఈ రోజున బయటకు వచ్చానని చెప్తుంటే మరి ఈ రోజున వీళ్ళందరి పరిస్థితి ఏంటి? అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి జనాలను ఏదో ఒకటి చెప్పాలి, పోలీసులను బట్టలోడు తీసి సమాజం ముందు నిలబెడతారంటే అంబటి రాంబాబు గారు అంటారు బట్టలోడు తీసి నిలబెడతానన్నాడు. ఎలా అంటే అంబటి రాంబాబు గారు అంటారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా బట్టలోడు తీస్తానన్నాడు. అంటే చట్టాల్లో న్యాయాల్లో బట్టలోడు తీయటం అనేది ఏదన్నా ఒకటి ఉందా? మరి మొన్నే ఆయన మాట్లాడారు. వీళ్ళ మాటలు, వీళ్ళ వైఖరి, వీళ్ళ ధోరణి ఇదంతా కూడా చాలా విచిత్రంగా ఉండింది. కానీ ఈ రోజున నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అవమానమే చేశాడు. రాజ్యాంగ ఎవరైతే రూపకర్త ఉన్నారో అంబేద్కర్ గారి జయంతికి నివాళులు అర్పించకపోవటం, అదేవిధంగా జోసెఫ్ కుమార్ గారు వాళ్ళ పార్టీకి రాజీనామా చేయటం, ఇవన్నీ చూసుకుంటే నిజంగా చాలా గొప్ప గిఫ్టే ఇచ్చాడు ఇతను ఈ రోజున అనేది అందరూ కూడా ఈ రోజున ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.